యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం పరిధిలోని మొగిలిపాక గ్రామంలో మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శ్రీ ఆంజనేయ స్వామి గుడి ప్రాంగణంలో శ్రీ అన్నపూర్ణ విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా గుడి చైర్మన్ మదసాని లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో గ్రామ పెద్దల సమక్షంలో నిర్వహించారు. కళ్యాణ మహోత్సవంలో కమిటీ సభ్యులు ముద్దసాని జయసింహారెడ్డి, ముద్దసాని మంజుల జడిగే వెంకన్న, మొగిలిపాక పరశురాములు మరియు గ్రామ పెద్దలు ముద్దసాని రామచంద్రారెడ్డి, మామిడి సత్తిరెడ్డి, పబ్బు ఎల్లయ్యగౌడ్, రఘుపతిరెడ్డి, జయపాలరెడ్డి, అంజిరెడ్డి, నిషాకర్ రెడ్డి, పాపయ్య, నరేందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని దిగ్విజయం చేశారు. శివాలయం అందు నిన్న జరిగిన కళ్యాణమందు శివకళ్యాణం శివ కళ్యాణానికి గ్రామస్తులంత సహకారంతో అర్చకుల వారి సహకారంతో అంతా సవిధంగా జరగడం అయినది. గ్రామ కమిటీ సభ్యులతోటి తర్వాత దీనికి కావాల్సిన పనులను కూడా మేమే స్వయంగా తయారు చేసుకొని కలిపి పెట్టుకోవటం కూడా జరిగినది. ఎమ్మెల్యే గారి సహకారంతో జరగటం జరిగింది. ఓం మహాగణాధిపతయే నమః. గణానాం త్వా గణపతిం అవామహే కవిం కవీనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రాహ్మణస్పతి పానిస్వన్నోతిభిः క్షీరసాగరం. ఓం వాగార్ధ వివసంవృద్ధౌ వాగార్ధ ప్రతిపత్తయే జగతః పితరం వందే పార్వతీ పరమేశ్వరం. మాది మొగిలిపాక గ్రామము, వలిగొండ మండలము, యాదాద్రి భువనగిరి జిల్లా. ఈ గ్రామంలో 2018 సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము దీపావళి, ప్రతి సంవత్సరము శ్రీరామనవమి మరియు శివరాత్రి కళ్యాణము అత్యంత వైభవంగా గ్రామస్తుల సహకారంతో నిర్వహించబడుతుంది. మరియు ఈ సంవత్సరము కొత్తగా దేవాలయ కమిటీ తరపు నుంచి శ్రీ ముద్దసాని లక్ష్మారెడ్డి గారిని చైర్మన్గా కమిటీ వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కావున వారి ఆధ్వర్యంలో నిన్న అనగా 26వ తారీఖు ఫిబ్రవరి నెల 2025 గురువారం ఉదయం 9 గంటల నుంచి మా యొక్క దేవాలయంలో ఉదయం గణపతి పూజ, నవగ్రహ పూజ, తర్వాత స్వామివారికి పంచామృత అభిషేకము, గ్రామ భక్తుల చేత శివునికి అభిషేకము భక్తులందరి యొక్క సహకారంతో సాయంకాలం 6 గంటల వరకు నిర్వహించుకున్నాము. తదుపరి రాత్రి 9 గంటల నుండి చైర్మన్ గారి ఆధ్వర్యంలో అందరి భక్తుల సమక్షంలో గ్రామస్తుల సహకారంతో స్వామివారి యొక్క కళ్యాణము నిర్విఘ్నంగా జరపబడ్డది. దీనికి మా గ్రామస్తులందరూ కూడా సహకరించారు. వారందరూ కూడా మా యొక్క కమిటీ తరపు నుంచి ఈ దేవాలయం యొక్క అర్చకునిగా నేను వాళ్ళందరూ కూడా శుభాశీస్సులు తెలుపుతున్నాను.